హైదరాబాద్ శివార్లోని రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండల కేంద్రం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. షిఫ్ట్ కార్లో వచ్చి 4 దొంగలు ఏటీఎంలో చోరీ చేశారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్ ఇన్ఫరాడ్ల సాయంతో ఏటీఎంను లూటీ చేశారు. 30 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ మేనేజర్. రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీకి సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ శివార్లో ఉన్నటువంటి రావిలాల పరిధిలో అయితే నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. మనం ప్రస్తుతం ఏటీఎం చోరీకి గురైనటువంటి ఎస్బీఐ బ్యాంక్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని 4 దుండగులు అయితే ఇటు షిఫ్ట్ కార్లో వచ్చేసి అయితే చోరీకి పాల్పడ్డట్లయితే ఇక్కడ మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది. మనం గమనించవచ్చు, ఈ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రావిలాల ఎస్బీఐ బ్యాంక్లో అయితే నిన్న శనివారం బ్యాంకు సేవలు పూర్తయిన అనంతరం క్లోజ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో సుమారు 2 గంటల ప్రాంతంలో అయితే ఏటీఎం చోరీకి పాల్పడేందుకు 4 దుండగులు అయితే వచ్చి ఇక్కడ 4 నిమిషాల వ్యవధిలోనే ఏటీఎం చోరీకి పాల్పడ్డట్లయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం ఏటీఎం చోరీకి గురైనటువంటి ఏటీఎం ముందున్నాం. ఏటీఎం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్ప్రే కొట్టేసినటువంటి దుండగులు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా కూడా పలు జాగ్రత్తలు పాటించారు. కానీ ఈ ఏటీఎంలో ఉన్నటువంటి ఇంటర్నల్ కెమెరా అయితే వారి యొక్క చోరీ చేసినటువంటి ఒక ఘటన చిత్రీకరించినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే ఏటీఎం చోరీ మొత్తం తతంగం కూడా ఇటు రావిలాల ఊర్లోకి అయితే ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి ఇటు ఎంటర్ అయ్యి ఊర్లోకి విలేజ్లోకి ఎంటర్ అయినటువంటి దుండగులు షిఫ్ట్ కార్లో 4 వచ్చి 4 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క మొత్తం ఏటీఎంను అయితే ఇటు కట్టర్ సాయంతో కట్ చేయడంతో పాటు అందులో ఉన్నటువంటి డబ్బును సుమారు 30 లక్షల రూపాయల నగదును కూడా చోరీ చేసినట్లయితే ఇక్కడ స్థానిక రావిలాల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు, మనం చూస్తే ఈ యొక్క రోడ్డు పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏటీఎంని అయితే కొద్ది రోజులుగా రెక్కి చేసినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క ఘటనలో ఈ యొక్క చోరీకి పాల్పడినటువంటి దుండగులు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వాళ్ళుగా అయితే ఇటు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. చోరీ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆదిబట్ల పోలీసులు అయితే 4 బృందాలను ఏర్పాటు చేసి కూడా చోరీలో ఇటు నగదును దోచుకువెళ్ళినటువంటి దుండగుల కోసం అయితే ఇటు దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం కనవచ్చు, ఏటీఎం వద్ద రాత్రి వచ్చినటువంటి దుండగులు చోరీ చేసుకున్న అనంతరం అయితే ఇటు తుక్కుగూడ వైపు వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పలు కెమెరాల ద్వారా కూడా ఇటు చిత్రీకరించడం జరిగింది. అర్ధరాత్రి సమయం కావడంతో అయితే స్థానికులకు కూడా ఎలాంటి ఇక్కడ సౌండ్స్ కూడా లేకుండా అయితే చోరీకి పాల్పడే స్థానికులు చెప్తారు. కొందరు స్థానికుల ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఇక్కడ స్థానికంగా ఉంటారు కదా, ఈ చోరీకి సంబంధించి ఏమైనా రాత్రి వేళలో శబ్దాలు ఏమైనా వినిపించాయి? శబ్దాలు అసలు రావట్లేదు సార్. అది 1:55 నిమిషాలకు చోరీ జరిగినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలలో కూడా చూసినాము. ఏం సౌండ్ రాకుండా గ్యాస్ కట్టర్తో కట్ చేసి 4 నిమిషాల వ్యవధిలోనే ఏటీఎంలో ఉన్న డబ్బులని తీసుకెళ్ళడం జరిగింది. అంటే మామూలుగా ఈ ఏటీఎం వైపు గత 2-3 రోజుల నుంచి ఎవరైనా ఇక్కడ అనుమానితంగా తిరుగుతున్నట్టు ఏమన్నా గుర్తించిల్లా? వాళ్ళు అంతా సడన్గా వచ్చి ఇమీడియట్గా ఏ విధంగా చేసుకుని వెళ్ళారంటే ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా? ఇది రద్దీ ప్రదేశం. ఇక్కడ బాగా బీఆర్ఓల్లో ఇక్కడ బాగా లేబర్ ఎక్కువ ఉంటారు. అట్లా ఐడెంటిఫై చేయనికే ఉండదు. కాకపోతే పబ్లిక్ చాలా తిరుగుతుంది కాబట్టి చెప్పలేము. అంటే గ్యాస్ కట్టర్లు అనేవి కట్ చేస్తున్న సమయంలో ఎక్కువ సౌండ్ వినపడుతుంది. మీరు స్థానికంగా ఉండే వాళ్ళకి ఏం శబ్దాలు ఏమి వినిపించలేదా? ఆ సమయంలో ఇంకా వేరే ఏమన్నా శబ్దాలు ఏమైనా వినిపించాల్సింది? ఎలాంటి శబ్దం వినిపించలేదు. సైలెంట్గా అది చేసుకెళ్ళారు పనులు. సో ఇది పరిస్థితి. మనం చూస్తే ఇక్కడ ఏటీఎం పక్కనే ఇటు నివాస గృహాల మధ్యలో ఏటీఎం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఎలాంటి శబ్దాలు కూడా వినకుండా అయితే ఇటు వచ్చినటువంటి 4 దుండగులు కూడా షిఫ్ట్ కార్లో వచ్చి అయితే చోరీకి పాల్పడి 30 లక్షల రూపాయల నగదును అయితే దోచుకెళ్ళినట్లయితే ఇటు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అనంతరం అయితే దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. 4 బృందాలు కూడా ఇటు దొంగల కోసం అయితే వెతులాడు చేస్తున్నారు. ఒకసారిగా 4 నిమిషాల వ్యవధిలోనే ఇటు ఏటీఎంను కట్ చేయడంతో పాటు చోరీకి పాల్పడడంతో వీరు దీంట్లో నిష్ణాతులై ఉండవచ్చు, అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి దొంగలై ఉండొచ్చు అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదిబట్ల పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ఓఆర్ఆర్ దాటకుండా అయితే అన్ని ఓఆర్ఆర్ పాయింట్స్లో అయితే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇటు ఏటీఎం దొంగలను పట్టుకుంటామని కూడా ఇటు ఆదిబట్లకు సంబంధించినటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కెమెరామెన్ జగన్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.